స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఆదరణ లేక అల్లాడిపోయే, నెమ్మది లేక నలిగిపోయే వారికై ఆదరణశాల. స్వస్థపరచే మహిమశాల. బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. యేసయ్యా 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 యేసయ్యా. నీ జీవితమంతా కన్నీరు దుఃఖముతో వేదనతో నిండియున్నావా? మార్గమేద తెలియక, సత్యమేద ఎరుగక చీకటిలో తిరుగుచుంటివా? ఎటువంటి వ్యాధి అయినను తొలగించి స్వస్థపరచును. ఎటువంటి వ్యాధి అయినను యేసు స్వస్థపరచును. మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవుల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 2021 సంవత్సరం అంతా కాపాడి క్రిస్మస్లో మమ్మల్ందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న మనుషులమైన మేము నీ జన్మదినాన్ని జరుపుకోవడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన దగ్గరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కలవరము, భయములు, ఆందోళన యేసుక్రీస్తు అనే నామమును పెట్టివేసి మీ శాంతి, మీ సమాధానం, మీ సంతోషం ప్రతి ఒక్కరికి దయచేయండి. కష్టపడి ప్రయాసపడి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు వస్తున్న దీవించి ఆస్వాదిస్తూ వాళ్ళకుంటున్న వ్యాధి, బాధ, బలహీనతలు యేసుక్రీస్తు వారి నామమున తొలగించి మేలుతో తృప్తిపరచుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తాను తొలిచూలు కుమారునికై పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించగా అక్కడంతా కూడా ఆ సత్రమంతా కూడా నిండిపోయింది. దానిలో ఎక్కువ భాగ్యవంతులు, ధనం కలిగిన వాళ్ళు, ఉన్నవాళ్ళు దాంట్లో ఉన్నప్పుడు ఆయన చూశారు. ప్రతి మనిషిని కూడా దేవుడు పై ఆకారాన్ని చూడగానే అంతరంగ ఆకారాన్ని ఆయన చూసేవాడుగా ఉంటామన్నమాట. వాళ్ళ హృదయాలను ఆయన చూసినప్పుడు ఏ మాత్రం కూడా దేవునికి చోటు ఏంటై అక్కడ చూడగలిగాడు. అందుకని వాళ్ళ హృదయాలు ధనంతోనూ, మోసంతోనూ, అక్రమాలతోనూ నిండినదిగా ఆయన చూడగలిగాడు. అందుకని ఇదే లూకా సువార్త
19వ అధ్యాయము 57వ వచనంలో ఈ మాట రాయబడింది. వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ ఎట్ట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుట కైనను ఏమీ స్థలము లేదు. అంటే పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలున్నాయి, సింహాలకు గుహలున్నాయి, మనుషులకు ఇల్లున్నాయి, ఇవి కోటలున్నాయి, ఇలా అనేకము మనుషులు పొందు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు పడుకోవడానికి అయినా కూడా ఆయనకు స్థలము లేదు అని మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలా, ఆయన లోక సంబంధమైన ఇల్లు, లోక సంబంధమైన హోటల్, లోక సంబంధమైన స్థలాలు, లోక సంబంధమైన చర్చి, అన్నిటికంటే ముందుగా మనిషి హృదయాలలో ఆయన స్థలం కావాలని ఆయన కోరుకుంటాడు. క్రైస్తవ చెప్పబడి ప్రతి చోట దేవుడి స్తోత్రం కలిగిన గాక, దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుడికి హృదయాలు ఇవ్వకుండా మనలో లేక మన ప్రాంతంలో ఎక్కువ శాతం ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చర్చిలు, పరిశుద్ధమైన మందిరాలను అలంకరించుకోవడం ఆనవాయి. ఎంత సుందరంగా అలంకరించుకున్నా, ఎంత బాగా నిర్మించుకున్నా ఈ సత్రమును గల దేవుడు వద్దనుకుంటున్నట్లుగా మనం అలంకరించుకున్న వాటిని కూడా పెద్దగా దేవుడు ఇష్టపడనే సత్యాన్ని మర్చిపోవాలి. చాలా మంది ఈ ప్రాంతాలు ఇదే పరిస్థితి మనం చూస్తాం. క్రిస్మస్ రోజున మన హృదయాలు దేవుడికి ఇవ్వకుండా, లేక స్థలం ఇవ్వకుండా మన మందిరాలు, మన ఇంట్లో, లేక మన బట్టలు, మనం శరీరంగా అలంకరించుకుంటున్నా, పిండి వంటలు చేసుకుంటున్నా, ఇవన్నీ కూడా శరీర సంబంధమే కాదు. కానీ వీటికంటే కూడా మన హృదయాన్ని మనము అలంకరించుకోవడంలోనే దేవుడు సంతోషపడతాడు. హృదయాలనే అదరాలపై
సత్రమును దేవుడు ఎందుకు వద్దనుకున్నాడు అని అంటే పైన మాత్రమే బాగున్నది కానీ లోపలేది బాగలేనందున అక్కడ వద్దనుకొని ఆయన ఎక్కడ పడుకున్నాడు అనుకున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7 నుంచి తన తొలిచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి ఏం లేదు స్థలము లేనందున ఆయన ఎక్కడ పడుకున్నాడు అనుకున్నాడు. పశువుల తొట్టిలో పండబెట్టెను అని మాట్లాడారు. ఈ పశువుల తొట్టి లేక పశువులు ఉండేది మనం గొర్రెలు మేకలు లేక బర్రెలు ఇవన్నీ ఉండే స్థలానికి మనం పోతే అక్కడ శుభ్రంగా ఉంటుంది, అశుభ్రంగా ఉంటుంది. ఎట్లుంటుంది? మీరు బస్సులు కట్టేస్తున్నారు, ఆ స్థలానికి మీరు పోతే ఆ స్థలము వాసన కూడా నిండి ఉంటుంది. వాస్తవానికి మనుషులు వెళ్ళి ఇక్కడ కూర్చొని పని చేయడానికి కానీ కొద్దిసి నిలబడడానికి కానీ పెద్ద అంతగా ఆ స్థలాన్ని ఎవరు కూడా ఇష్టపడతారు. కానీ ఆ స్థలాన్ని యేసు ప్రభు వారికి ఏం కావాలని ఆయన కోరుకున్నాను. ఈ పశువుల పాత్ర ఎవరు, ఈ పశువుల పాత్ర ఏమికి సంబంధించింది అనే మాట మనం ఇంకా కొద్ది ముందు చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి పత్రిక 28 ఏ శరీరులు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానము సిగ్గుపరచడానికి లోకమందు వెలివాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు. ఆ పశువుల పాత్ర ఏది అని అంటే వీళ్ళందరికీ సాదృశ్యమైన దేవుడికి, లేని వారికి, జ్ఞానం లేని వారికి, ఎన్నిక లేని వారికి, బలహీనులకు, తృణీకరించబడిన వారికి, వీళ్ళందరికీ కూడా ఆ పశువుల పాత్ర సంగతితమై ఉన్నది. ఒకసారి ఇంకే క్రిస్మస్ రోజు ఉదయకాలం 5 గంటలు ఇంకా అమ్మ నేను ప్రార్థనకి వేయాల్సింది ఉండేది. అయితే అందులోపల దేవుడు లేక యేసుక్రీస్తు వాళ్ళు అమ్మ కనబడేసరికి అమ్మ ఎక్కడికి మోకరించి ప్రభువా ఏంటి ఈ టైంలో వచ్చారా అని. ఏం లేదు, ఈరోజు నా జన్మదినం కదా. పశువుల పాత్రలో ఎంత పరిశుభ్రత ఉండేనో మీ మధ్య
అంత పరిశుద్ధత ఉన్నందున నేను ఆకర్షించబడి మీ మధ్యకు నేను వచ్చాను అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. అంటే శరీర సంబంధంగా వాస్తవానికి పశువులు కాక ఎవరు ఇష్టపడలేదు, ఎన్నిక లేనిది, ఎవరు కూడా అంగీకరించని స్థలం. కానీ అట్టి స్థలంలో యేసు ప్రభువును పండుకోబెట్టినట్లు మనం చూస్తూ, ఈ పశువులు కాక కూడా వీళ్ళందరినీ మనం పోలుస్తూ బైబిల్ గ్రంథంలో భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఏం వృత్తి పని చేసేవాడు? ఏం పని చేసేవాడు దావీదు? గొర్రెల కాపరి. ఆమోసు భక్తుడు ఏం పని చేసేవాడు? పశువుల కాపరి. అపోస్తలు ఏం పని చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా దేవుడు తన సేవ కొరకు, తన పని కొరకు వాడుకున్నట్టు గ్రంథంలో వ్రాయబడింది. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.